నాలాగా 100వ కీర్తన అనుకున్నా అమ్మ వందనాలు ఒక్కసారి అమ్మ 100 అయిపోతాం రండి తెలిసి మూసి వెళ్తారు రైట్ థ్యాంక్ యూ గుర్తుపట్ట ఆయన దేవునికి సన్నిధిలో వెరీ గుడ్ తెలిసి మూసారా రండి తెలిసి 100 కిందాక ఇది మన వల్ల కాదు అనుకుని మూసారు రండి రండి ఆలయంలో ప్రవేశి పండుగ మళ్ళీ పండుగ స్వాగతం సుస్వాగతం ఏం పర్వాలేదు 5 సంవత్సరాలైంది కనీసం 5 మంది అన్నా ఉంటే బాగుండు అని నేను మనసులో అనుకుంటూ ఉన్నా. ధైర్యం చేసి కరెక్ట్ గా 5గురు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కుటుంబ పక్షంగా మరియు ఈ ప్యారిష్ పక్షంగా వందనాలు తెలియజేస్తూ మరి 100వ కీర్తన మనం చెప్పుకుందాం. 100వ కీర్తన ఇంకా ఎవరన్నా మధ్య తప్పులు పోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం తప్పిపోయిందని. దేవుని స్తోత్రం. ప్రభువుకు ప్రియులారా, మన రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2025వ సంవత్సరంలో సువార్త దినోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ యు ఆల్ హ్యాపీ గాస్పెల్ డే. చెప్పలు కొడదాం. ఆంధ్రవాల్ చర్చ్ వల్వేరి ప్యారిష్ చావరగా రెండు కలిసి ఇక్కడ చేసిన సందర్భం. రెండవది ప్రాముఖ్యమైనటువంటిది దేవాలయ ప్రతిష్ఠ ఆరాధన, 5వ ప్రతిష్ఠ ఆరాధన. మేమందరం ఉన్నాం, ఇలా కూడుకొని ప్రభువుని ఆరాధిస్తున్నాం. మాకు దేవుడు చేసిన గిఫ్ట్ ఏంటంటే మీకును మనకు చేసిన దేవుడి మేలు వాతావరణాన్ని, సముద్రములను ఘోషించు వాటిని గద్దించగల సమర్థుడు మన దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమికి పునాదికి చెప్పమన్న వాళ్ళకి ఆదిశక్తి రూపం లేనప్పుడు అలా భూమికి పునాది లేనప్పుడు దేవుడు ఆదిశక్తి రూపం లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ దేవుడు మేఘాలను ఆపి నా బిడ్డలు కష్టపడుతున్నారని గిఫ్ట్ ఇచ్చాడు. కానీ ఈసారి నన్ను శుద్ధిద్దాం, వాక్యం ద్వారా వెళ్దాం. 100వ కీర్తన అమ్మగారితో కలిసి అందరూ చెప్పాలని కోరుచున్నాను. 1 2 3 స్టార్ట్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామములో కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయన సత్యము తరతరములు. దేవుని ప్రసన్నగా నియమించుగా. అమ్మగారు మీరు కూడా చేతట కానీ కనుక 2వ వారం 10వ తేదీ ఆపిస్తున్న అందరూ ఎంతమంది చదువుతారో ఎందుకంటే అందరూ చదువుకుంటారని నేను నమ్ముతున్నాను. ఓకేనా? చదువుతారా? గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. 100వ కీర్తన మనందరం చూడకుండా గట్టిగా దేవాలయంలో చెప్పుకొని దేవుని మహిమపరుద్దాం. మరి వెల్కమ్ సహోదరి గారు, బిడ్డలు కొడుకు వాళ్ళందరికీ ఉన్నారు. ఇక్కడ సంఘానికి ముఖ్యులు వెలుగేసిన వచ్చారు. వచ్చిన ప్రార్థన చేయాలని వచ్చినారు. మరి చాలా గొప్ప పరుగు దేవుడి సరికి సమయానికి వస్తే ప్రతి వారు కీర్తన చదువుతారు. ఆ మొరపెట్టారు. దేవుడు చేసి ప్రార్థన చేసుకుందామా? అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మౌనంగా ఈ ఆలయాన్ని, ఈ బిడ్డలను దీవించుకున్నాం. మా ప్యారిష్ దీవించయ్యా. అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం.
నీకు స్తుతులు స్తోత్రములు. ఆకాశంలో భూమిని సృష్టించిన సర్వశక్తి మంతుడా నీకు వందనములు ప్రభా. అయ్యా నీ చిత్తానుసారము జరిగించడానికి ఇట్టి అవకాశం ఇచ్చిన దేవా నీకు వందనములయ్యా. వాతావరణం నీ స్వాధీనం ఉంచుకున్నావు దేవా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఎంతమంది ప్రార్థించి ఉన్నారు, ఆ ప్రార్థన ఆలకించే దేవుడు మీరు కనుక నాన్న నీకు స్తోత్రములు ప్రభా. అవిశ్వాసంలో కాకుండా విశ్వాసం కలిగిన జీవితం జీవించే ప్రభు మాకందరికీ దయచేయమని అడిగించి ఉన్నాను ప్రభా. అయ్యా 10 మంది కన్యకల్లో ప్రభా 5గురే సిద్ధపాటు కలిగి ఉన్నారయ్యా. అలా కాకుండా మేమందరము కూడా సిద్ధపాటు కలిగి నీ రాకడకు మేమందరం ఆయుధపరిచే ప్రభులు మాకందరికీ దయచేయ్యా. అడుగుడే మీకు ఇవ్వబడునన్నావయ్యా, ఎదుగుడే దొరుకుతానన్నావయ్యా. నీ కృపను మాకందరికీ దయచేయమని అడిగించి ఉన్నాను దేవా. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఈ ఆలయ ప్రతిష్టకు ప్రభా ఎంతమంది ప్రభా ఈ సంఘంలో చేరి ఉన్నారో వచ్చి ఉన్నారో ప్రభా నీ కృపలో వారందరూ నీ కృపాక్షేమలు వారి ఎంట్రన్స్ సహాయం దయచేయమని నీ కుమార్తె ప్రభా అమ్మగారు వాక్యము చెప్పుచ్చే ఉండగా నా తండ్రి ఆ బిడ్డకి ఏది అవసరతో నీకు తెలుసు కనుక ఆ తెలివిని జ్ఞానమును దయచేయు అని అడిగిన ఆయన మేమందరము తండ్రి విని విశ్వసించే ప్రభుత్వం మాకందరికీ దయచేయమని చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ఆయా పనులు చేసిన బిడ్డలకు కూడా వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఆది నుండి అంతవరకు నీ కృప మాకు దయచేయమని త్వరగా మేఘాశ్రీనుడు వచ్చుచున్న యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సిస్టర్ గారు థాంక్యూ ఆమేన్. థాంక్యూ గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో థాంక్స్ చెప్తున్నాను. కిరణ్ గారు వచ్చి పాట పాడిన తర్వాత వాక్యం విందాం అందరూ కలిసి. ఓకేనా? రెడీ చేయండి. బ్యాంక్ కూడా వచ్చేసి థ్యాంక్స్ అమ్మా. ఎందుకు వచ్చేసి వదలాగా సువార్త సనాలు మీరే చూడాలి. బ్యాంక్ కూడా దేవుడు మనకు ఇచ్చుకున్నాడు కాబట్టి అమ్మా నేను తప్ప ఎక్కువ మాట్లాడవచ్చు. దేవుడు సాక్షి తెలుసు. థ్యాంక్ యూ. 50 మంది అయితే 50 మంది తగ్గుతారు. మీరు భాష కావాలి వదలండి. థ్యాంక్ ముందుకు రండి. మనం లోపల టైం కాదు ఇది. ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. 50 మంది వచ్చారు. థ్యాంక్ యూ అక్క. అమ్మగారు కూడా అన్నారులే. అమ్మగారు కూడా చెప్తే 50 మంది చెప్తే నాకు సరిపోతుంది. ఒకరోజు చెప్తాను. థ్యాంక్ యూ. వాళ్ళని వచ్చే చూపిస్తాను. ఎస్ అందరూ కలిసి ఒక చక్కటి పాట పాడదాం. చెప్పిస్తా. టైం ఉందానికన్నా టైం నమ్మకూడదు. అందరితో పాటు చెప్తాను. ఇలా చెప్తాడు అలా పక్కన ఇదే చెప్తాను. రైట్. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. Yes, very good to see. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మధురాని కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలే నన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమతో
కౌగిలిలో ఆనందమే నీవు ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది అది గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నులివెచ్చడైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు నింగినేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని దేవనెత్తెనుగా నింగినేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని దేవనెత్తెనుగా అది తన మహిమ విడిచిన త్యాగము ఈ భూమికి వచ్చిన భాగ్యము నన్ను దాటిపోక వెనకిన నీ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు
దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే యేసయ్యా, నా అంతరంగము తరచి చూచిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిదే నా బ్రతుకును ఇటువంటిదే లేదయ్యా. నీవు లేనిదే నా బ్రతుకును ఇటువంటిదే లేదయ్యా. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌఖ్యే నీవు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కాపురవర్గాలు ఊకటి కార్యం నుంచి దేవుడు ఊకటి కార్యంతో తెచ్చేది కాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరం కలిసి 99వ నంబర్ పాట రండి. సువార్త సునాదముతో రంజులు గ్రామములకు మనవి, బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు ప్రతిష్ట విందు ప్రారంభించబడ్డది. మేము షుగర్ పేషెంట్ని, మేము తట్టుకోలేము. మా ఇంటి దగ్గర కరెక్ట్గా 12 వరకే భోజనం చేస్తాము. వీళ్ళు ఆలస్యం చేశారన్న మాట లేకుండా ఎవరైనా భోజనం చేయాలని ఆశ ఉంటే వీళ్ళందరూ 10కి వచ్చి కూర్చున్నారు. 11కి వచ్చారు పోయారు. కాబట్టి ఇంకా ఇబ్బంది లేకుండా విందు స్టార్ట్ అయింది. అలానే డిస్టర్బెన్స్ రెండు ప్రార్థన చేశారు, తిన్నాకుండా ఎందుకంటే ఈ మధ్య నేర్చుకున్నాను. ముందు ప్రార్థనైనా ముందు వచ్చి చేస్తాను తిన్నా. థ్యాంక్ యూ. వర్షం వచ్చినప్పుడు ఉదయం అందరూ మంది ప్రార్థన చేసి చెప్పండి అమ్మయ్య అంటే ఎండ కావాలనేగా, ఎండ ఉందిగా, దేవస్థానం ఎండలో నడవచ్చుగా. ఇప్పుడు మీరు ఇంటికి ప్రార్థన చేయలేదు, వర్షం వద్దు ఎండ వద్దు ఎవరు బాధలు పడతాడు. కానీ సంఘం అంతా వర్షం అయితే సంతోషంగా ఉండమా, ఈ మేకపంత గాయపడి మొక్కల చుట్టూ ఎవరు మరి ఎవరికి పడుతున్నా అవునుగా మోస్తాగా ఈ అప్పించులన్నీ ఇట్టుంటే రా తల్లిగా ముందురా చెప్పు ఉండవు. కానీ ఎండ దేవుడు ఇచ్చాడు, చప్పలు పట్టడం మరి దేవుడి స్తోత్రం. సువార్త సునాదం వినిపించాలని. The fragment of gospel as to proclaim from the very small church. ఒక చిన్న సంఘం అండి వారి చావారిపాలెం. ఈ చావారిపాలెం వలివేరు అనేవి మారుమూల గ్రామాల దేవుడు ఉన్నత గ్రామాలుగా దీవించి ఆశీర్వదించి అపార్ట్మెంట్స్ లో, కార్స్ లో మంచి మంచి గృహాలు ఇక్కడే నిర్మాణం చేసుకొని ఎవరైనా ఈ ఊరు సైకిల్ మీద వెళ్ళి ఉన్నారు గుంటూరు దాకా వాహనాలు ఇచ్చి అంత సుగుణ కృపించిన దేవుని పొందనాలు తెలుస్తూ రండి సువార్త సునాదం అనే పాట పాడుకుని వాక్యాలను పెడదాం. 99వ పాట పెద్ద పుస్తకాల్లో 135వ నంబర్ పాట పాడుకుందాం. రండి సువార్త సునాదముతో రంజుల సులువన్ నాదముతో తంబుర సితార్ నాదముతో ప్రభుకే
సన్నిధి అసన్నిధికి యేసే జీవ మోక్తికి మార్గం యేసే దాకుల ఊతల స్వర్గం యేసే మన తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తుని కృపయు సమాధానం కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ మీకు స్తోత్రం. 5వ వార్షికోత్సవం ఆలయ ప్రతిష్ట క్రీస్తు నూతన దేవాలయం 183వ వార్షికోత్సవం స్వార్థ దినము జరుపుకుంటున్నాను. ప్రయాసతో చేరిన బిడ్డలు దీవించి వాక్యం ఎంత దూరాలకి ఇస్తున్న బిడ్డలు ఆశీర్వదించి మాకు ఈరోజు గిఫ్ట్గా బహుమానంగా మంచి వాతావరణం స్తోత్రం. 100వ కీర్తనలో చెప్పినట్టుగా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహంతో ఇచ్చిన రండి మీరు ఆహ్వానించారు. కొద్ది మాటలు మాతో మాట్లాడు. యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుందాం. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగిడును గాక. తల్లిచంద్ర ఈ చదువుల వాక్య భాగం నేటి ప్రతిష్ట ఆరాధనకు ఏర్పరచుకున్న వాక్య భాగం చదువుకున్నాం. చిన్న బిడ్డలందరికీ, సంఘాలకి, ప్యారిష్ వారికి, బంధువులకు మరొకసారి 5వ వార్షికోత్సవ ప్రతిష్ట శుభాలు అన్న తెలియజేస్తున్నాను. ఈ దినము 2 సందేశాలు, 2 భాగాలు ఉన్నాయి. సందేశం ఒకటి, నెంబర్ 1 మీడియా వారికి కూడా ప్రత్యేకంగా దేవాలయపు ప్రతిష్ట వార్షికోత్సవం మొదటి సందేశం. 2వది సువార్త సునాదం, సువార్త సువాసన. 3వది ఆ సువార్తలో ఉంటే మా కుటుంబాలు ఎలా ఉండాలి. ఈ 3 కొద్ది నిమిషాలు దాన్ని చేద్దాం. దేవాలయాల అసలు ఎన్ని రకాలు నా వైపు చూడండి. దేవాలయాలు అసలు ఎన్ని రకాలు బైబిల్ ప్రకారం చూస్తే దేర్ ఆర్ 5 టెంపుల్స్. 5 రకాల దేవాలయాలు ఉన్నాయి. మొదటగా దేవుడైన యెహోవా అబ్రహాముకి విశ్వాసం కలిగించి నేను ఎక్కడ పూజ చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, నేను ఎలా అనుకున్నప్పుడు నంబర్ టీ, ఫస్ట్ టీ ఈజ్ కాల్డ్ టెంట్. టెంట్ అంటే తెర. టెంట్ రా మొట్టమొదటి టెంట్, తెర అసలు కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఆ తెర అడ్డు పెట్టుకొని, అందుకనే దేవాలయపు తెర చిరిగేది ఉంటుంది కదా. ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత దేవాలయపు తెర చిరిగి ఒక తెర టెంట్. నెంబర్ 2 మీరు చెప్పినట్టుగా టాబర్నకల్, ప్రత్యక్షపు గుడారము. అబ్రహాం ఏమో తెర పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. 2వది ఇశ్రాయేల్ అంతా కూడా ఒక ప్రత్యక్ష గుడారం. అమ్మ మీరు చెప్పేందుకు కదా గుడారం అంటే టాబర్నకల్. 5 T's జస్ట్ 1 minute అయిపోలేదు అంతా. ఆ ప్రత్యక్ష గుడారం ఏంటంటే ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ వచ్చి పాళెంలో మీకు ఏ అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి, అబ్రహాము ప్రతిసారి బలిపీఠం కట్టలేదా? 2వ అధ్యాయం ఆదికాండం చూడండి ఒకసారి. అబ్రహాము ఎక్కడైనా ఏం చేసినా ఆయన బలిపీఠం కట్టేవాడు. ప్రత్యక్షమై
నీ సంతానం ఈ దేశం నుంచి చెప్పుగా అంతే. చేరి అంతే అంతే. అబ్రహాముకు రెండే తెలుసు, దేవాలయము బలిపీఠము, దేవాలయము బలిపీఠము. ఏ ఒక్కటి కూడా చాలు. మొదటి టెంట్ తెర, రెండోది టాబర్నకల్ ప్రత్యక్ష గుడారం, మూడవ దేవాలయం మనం చదువుకున్న రాజుల మొదటిలో టెంపుల్ ఆఫ్ సాల్మన్, సొలొమోను కట్టిన దేవాలయం. ఆయన ఏమంటాడంటే, మా నాన్నగారు చెప్పావు కానీ మా నాన్నగారి కోరిక అనేది నా కోరిక నాకు పుట్టింది కాదు. దేవాలయం నిర్మించాలని, దేవునికి ఒక మందిరం నిర్మించాలని ఎవరికమ్మా కోరిక పుట్టింది? అబ్బో నాకేదో చూస్తున్నారు కానీ దేవునికి, దావీదుకి. ముందు దావీదు కోరిక కదా, కోరిక ఎవరిది? దావీదుది. ఈ దేవాలయం ఇలా ఉంటే బాగుంటుందని, మనకంటే పితరులు ముందున్నవారు లేకపోతే ఇప్పుడు పెద్దవారైన వారు, అప్పుడు కనీస తలుపులు లేకుండా అవి ఇవి ఉన్నటువంటి ఇదే స్థలంలో నాటి సేవకులు ఎంతో కష్టపడి రాత్రులు కరెంట్ లేకపోయినా డ్రమ్ము కొట్టే ఈ స్థలంలో నేను కూడా శుక్రవారం స్పీకర్గా వచ్చాను. ఫాస్ట్గా మనంత స్పీడ్ కదా మాట్లాడాను, పాత తగ్గి పెట్టి వెళ్ళిపోయా అన్నమందిన రోజు. అంటే అయ్యగారు రవిచంద్ర గారు పిలిచారు. నాకు అప్పుడు బాగా గుర్తు, చాలా చిన్నగా ఉంది. ఈ దేవాలయంలో దేవుడు ఏం చేశాడంటే, అయ్యో ఒక దేవాలయం ఉంటే బాగుంటుంది కదా, జాగ్రత్తగా ఆలోచించండి. కోరిక ఉండాల్సిందే. దావీదుకు దేవుడు మంచి కోరిక ఇచ్చాడు. నాకు మరొక రాజ్యమని దావీదు అడగల, దాంట్లో ఏం లేదో తెలుసు ఆయనకి. లేకపోతే నేత్రాశ ద్వారా ఇంకా ఫలాన్ని అనుకోలే ఆయన. అయిపోయింది నా జీవితం, నీ కొరకు నేను ఒక మందిరాన్ని. చప్పలు కొడదాం ఒకసారి. దావీదు కోరిక శాశ్వతమైన కోరిక. ఆ కోరికను కోరాడు కాబట్టి మూడవది ద టెంపుల్ ఆఫ్ సాల్మన్. కోరిక అయింది, కట్టించిందేమో సెలవు. ఇప్పుడు చదవని వాక్యం, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుని యెహోవాకు స్తోత్రము కలిగియునుగాక. ఆమేన్. అప్పటి నుంచి ఈ మందిరానికి రండి అని అనేక మందిని దేవుడు చేశాడు. మనం ఏం చెప్పాలంటే ఈ రోజున మనం థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే, ఆనాడు పూనుకున్నటువంటి స్త్రీలు, ఆనాడు పూనుకున్న సేవకులు, ఆనాడు పూనుకొని ఈరోజు మన మధ్య లేని వారికి చెప్పబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున పెద్దల దగ్గర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చిన దేవా, మందిరం విషయంలో నీవు నిర్మించావు, అందుకని ఈ మందిరము ప్రతిష్ఠ చేస్తున్నానని చెప్పాడు. 4వ ఆలయం పేరు, మొదటి ఆలయం పేరు తెర, టెంట్. నెంబర్ 2 టాబర్నకల్ ప్రత్యక్ష గుడారం. 3వది టెంపుల్ ఆఫ్ సాల్మన్, సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయము. 4వది టెంపుల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనే దేవాలయం. అందుకని యూదులు వచ్చి యేసు ప్రభుని భావిస్తుంటే ఆయన మాట అన్నాడు, పిచ్చోడారా ఈ దేవాలయాన్ని అని అల్లా, ఈ దేవాలయాన్ని పడగొట్టి నేను 3 దినాల్లో వాళ్ళకి అర్థం కాదంటే, క్రీస్తే ఒక దేవాలయం, క్రీస్తు అనే దేవాలయము పడగొట్టి 3 దినాలు తిరిగి లేపుస్తాడని వారికి తెలియలా. అందుకని వాడు కేసు ఫైలింగ్లో ఈయన దేవాలయాన్ని పడగొడుతున్నాడు, ఇది మతపరమైన కేసుగా డిక్లేర్ చేయడం తీశాడు. క్రీస్తు అనే దేవాలయం 4వది చివరి దేవాలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. చాలా అమ్మ బ్యానర్ మీద చదవడం అందరూ ఉందా లేదా? అక్కడ చదువుతారు ఒకసారి అందరూ. మీరు దేవుని ఆలయమై, అమ్మ కొద్దిమందిగా కనపడుతుంది అది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. క్రీస్తులో ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమ కలతలా, నీ హృదయ
కొరింథీ సంఘాన్ని చెప్తూ, నా బిడ్డలారా మీరు చాలా ఫ్లరిష్ అయ్యారు. కొరింథీ అంటే గోవా ఎట్లా ఉండదో అట్లా ఉండదు. ఎవరు ఏ వ్యాపారం చేసినా బ్రతుకుతారు. దే ఆర్ వెరీ ఫ్లరిష్. ఆకలి గురించి భయం లేదు. ఏ చిరు వ్యాపారం కూడా బ్రతుకుతారు. అలాంటి కొరింథీ సంఘంలో విశ్వాసులకి ఆయన చెప్తున్నాడు, మీ యొక్క హృదయం ఒక ఆలయం. యువర్ హార్ట్ ఈజ్ టెంపుల్, చివరి టెంపుల్ ఆఫ్ యూ అండ్ మీ. నీ ఒక ఆలయం, నేను ఒక ఆలయం. ఈ ఆలయం ఎలా ఉండాలి? ఈ ఆలయం మొట్టమొదటిగా ప్రతిష్ఠించబడాలి. చెప్పడం, ఆలయం ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి డెడికేటెడ్ టు గాడ్. ఆలయము ప్రతిష్ఠ జరగాలి. 5వ సంవత్సరంలోకి వచ్చాం. ఎందుకు చేస్తారంటే, మొదటి ప్రతిష్ఠ అప్పుడు ప్రహరీలము దేవుడి దగ్గర మనల్ని అన్ని చేసుకున్నారు. 2వ ప్రతిష్ఠకి ఏమైనా వస్తువులు కొన్ని చేసుకుంటాం. 3వ ప్రతిష్ఠ సంపూర్ణంగా మొదటి ప్రతిష్ఠ కొన్నది చీరలో 2వ ప్రతిష్ఠ కొన్నారా? ఇలా కొన్నారా? నాకు పెట్టలేదే, అమ్మగారు పెట్టలేదు, పెద్దలు పెట్టలేదు, బంధువులు పెట్టలేదే, లక్ష్మి పెట్టలేదు. అదే కదా, ఎందుకంటే అలిసిపోయి ఉంటారు. మొదటి మందిరపు ప్రతిష్ఠ ఎలాగూ దావీదు కుమారుడైన సొలొమోను చేశాడో, దావీదు ఎన్నడూ అలసిపోలేదు. చప్పట్లు కొట్టుకున్నాం. సొలొమోను ఎన్నడూ అలసిపోలేదు. దేవుని మందిరము నిత్యము నిత్యము ధూపముతో, స్తుతి ధూపముతో వెలుగుచూ ఉండాలి, వెలుగుచూ ఉండాలి. యువర్ హార్ట్ షుడ్ బి డెడికేటెడ్. నీ హృదయం అనే ఆలయము ప్రతిష్ఠించబడునుగాక. ఆమేన్. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. 2వ భాగం మనం చూసినప్పుడు సువార్త సునాదు, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మేము ఆనందంలో దీవించబడ్డాము. మన సాక్ష్యం మన పెద్దలే వింటున్నారు. ఇక్కడ నా సహోదరు రాత్రి ప్రార్థన చేసి పంపించారు. ఎన్నో ఆత్మలు, ఎంతోమంది జీవితాలు ఈరోజు సంతోషంగా సుందరంగా ఉన్నామంటే మనకేం కావాలని ఈ లోకంలో? నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు అంటాడు భక్తులని. చదువురా. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం ఏ ఊరు ఎలా వస్తారా? సర్వలోకానికి వెళ్ళ శిష్యులు చెప్పాడు ఆయన మాట. మరి మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఒక్కసారి సువార్త గురించి ఆలోచిద్దాం. ఈరోజున సువార్త దినం. ఫాదర్ హైర్ గారు వాడేకి వచ్చేటప్పుడు, అమ్మ నాకే చూడరా కళ్ళు ఒకసారి, వాడేకి వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తారు. ఆయన తిరిగి వస్తాడు గ్యారెంటీ లేదు. 6 నెలలు భారతదేశం రావాలంటే మనం సమాధి పెట్టి పంపించేప్పుడు ఎలా ఏడుస్తామో, బంధువులంతా కొంతమంది ఏడుస్తారు. ఏం కాదులే, మళ్ళీ మనం కలుసుకుంటాం అని చెప్పి ఆ వాడి దగ్గర ఉన్నప్పుడు ఫాదర్ హైర్ గారు వచ్చి, ఆకలి అవుతుంటే ఆ రోజు మినరల్ వాటర్ లేదు, మన కారం ఆయనకు మంట, మన భోజనం గిట్టదు, తీసుకొచ్చిన అయిపోయినాయి. మద్రాసు వచ్చి, మద్రాసు నుంచి అప్పుడు బాపట్లో చిరుకుపోయాడు. ఆ వాగులు గుండా రావడం కష్టమైంది. అప్పుడు స్కాట్ దొర గారు కలెక్టర్ నుండి ఒక తెల్లైన తాడు చెట్లు 2 ఉయ్యాలు వేసుకొని, పాములు గరిస్తే మెడిసిన్, తేళ్లు గరిస్తే మందు, ఆకలి అవుతుంది మరి పరిస్థితుల్లో ఆ 2 ఈ సువార్త ఎలా అవుతుందో చెప్తున్నారు మీకు. ఈ బైబిల్ ఈరోజు ఎలా వచ్చిందో తెలుసుకోండి. ఏ సంఘమైనా, ఏ కాపురి అయినా, హౌ ద బైబిల్ హాస్ కమ్ డౌన్ హియర్ టు యువర్ హ్యాండ్. ఈ తెలుగులోకి ఎలా వచ్చిందో, అసలు సువార్త ఎలా వచ్చిందో తెలుసుకోకుండా సువార్తను చేసుకోకూడదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలా వచ్చిన 1842వ సంవత్సరం మన స్వతంత్ర రాకముందు 105 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చి అక్కడ తెలుగులో నేర్చుకొని బడి స్టార్ట్ చేశారు. 1 2 3 పురాణ కొడతారు. 1 2 3 ఆన్సర్ ఎవరు కొడతారు? 1 2 3 కాడ ఉంటారు. 3 ఆ దొరగారు వాళ్ళు నేర్చుకుని 5 నిలిచాయండి. నేను గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే మంచి వస్త్రాలు పెట్టుకొని కూర్చున్నామో, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నామో, మీకు వాళ్ళు చెప్పిన పంతులు గారు, హైర్ గారు నేర్పిన పాఠశాలను చదువుకున్నారు. చప్పట్లు కొట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పబట్టే 5గురితో ఈరోజు ఏసీ కాలేజీ 5,000 మంది.
ఏసీ కాలేజ్ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు వచ్చిన అందరు టీచర్స్ అయిన ఉద్యోగస్తులు అయినా, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారితో సహా. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చదువుకోబట్టి ఆమె ఉద్యోగస్తులు అయిపోయారు. మనకు చెప్పిన గురువు చెప్పిన వైద్యులు ఎవరైనా పిల్లలు కనం లేక ఏడుస్తున్నారమ్మా, అందరూ చచ్చిపోతున్నారు ఈ ప్రాంతాలని కుగ్రవరమ్మ గారికి ఉత్తరం రాస్తే ఆ కుగ్రవరమ్మ గారు వచ్చి కుగ్రవర ఆసుపత్రి కట్టి ప్రసూతి చేసింది. మిషనరీస్ మర్చిపోకండి, సువార్త ఎలా వచ్చిందో మర్చిపోకండి. సువార్త స్నానం సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి. ఎక్కడుంది సృష్టి? సృష్టి ఎక్కడుంది? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ సృష్టి ఎక్కడుంది? సర్వ సృష్టి కాగా ఎవడైనాను క్రీస్తునందున్నాడు. చదువురా. పాదం గతించను, ఇదిగో అంతే. వాట్ ఈస్ క్రియేషన్? ఆ సృష్టిలో ఆకాశము, భూమి, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. బట్ ఈ క్రియేషన్లో ఆలయమైనటువంటి మనము, నీవు, నేను, ఈ సృష్టిలో దేవుడు అంటున్నాడు ఒక్క వ్యక్తి 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె కోసం వెళ్ళలేదా? ఆ గొర్రె నీవు నేను అవ్వచ్చును. మేమేమో అందుకని కాగా ఎవడైనా క్రీస్తునందుడలా వాడు నూతన సృష్టి, పాతం గతించను, క్రొత్త 5 ప్రతిష్టలకి మొదట నేను చర్చకొచ్చినానయ్యా. 2వ సంవత్సరం నా కొడుకు వచ్చాడు, 3వ సంవత్సరం మనవాళ్ళు బిడ్డలు వచ్చారు, వాళ్ళు వచ్చింది. 4-5 సంవత్సరాలకి నా కుటుంబం అంతా వచ్చారు. చప్పటి దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రతిష్టగా ఒక వ్యక్తి నూతన వార్చబడాలి. ఫర్ ఎవరీ ఇయర్ నీ కుటుంబ సభ్యులతో సువార్త వినుకుడు రావాలి. అదే సువార్త, అదే సర్వలోకానికి వెళ్ళే సువార్త. మనం బ్యాగ్ తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్తుంటే, బాబా నన్ను వేడకో వెళ్తున్నాం, వీరవాసనం, వెస్ట్ గోదావరి, వరదల మధ్య, శ్రీకాకుళం ఏరియాలు, కొంత జైల్లో కొన్నిసార్లు స్వార్థికంగా నేను ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. నేను సహకరిస్తాను, నేను ఎప్పుడు ముందు అనుకోండి సహకరిస్తాను. క్యాషియర్ వేయడం, పాటలు పాడటం, ఏదైనా నాకు వచ్చి దేవుడు చేస్తుంటా. నా కారణం ఏంటంటే మనం వెళ్ళి కష్టపడి వెళ్ళి ఖర్చు అంతా ఒక్క వ్యక్తి ఏంటంటే వీరవాసంలో ఒక అతను వచ్చి లారీ డ్రైవర్. ఆ సభలో నేను మాట్లాడలేదు, పాటలు పాడాను. లారీ డ్రైవర్ వచ్చి నేను కౌన్సిలింగ్ ఇస్తుంటా యూత్ వారికి. ఆ వాక్యం చెప్పిన బ్రదర్ ప్రక్కనటువంటి పిలిచి నన్ను పిలిచి ఆయనతో మాట్లాడాడు. ఏడుస్తున్నాడు. ఏంటి బ్రదర్? నేను మీ అమ్మట వస్తాను. బాబు మా అమ్మ ఎందుకయ్యా? మామూలు పెళ్ళి గారే మామూలు పెట్టే దండగానికి కాదు. నన్ను దాంతో దేవుడు బ్రదర్, నేను ఒక లారీ డ్రైవర్ని, ఒక్క వాక్యం చెప్పాడు దేవుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. అరో సందేశం, నిన్ను కాపాడువాడు కొనుకడు. వీరవాసుల సభలో మాకు వచ్చిన వాక్యాలతో బైబిల్ గాంచి వచ్చిన తర్వాత చెప్పిన మాట, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు. నిద్రపోడంటే ఆయనకు ఒకసారి కునుకు తీసే టైంలో వెలుగు వచ్చిందంట, లారీ తప్పించాడంట. నా దేవుడు నన్ను కాపాడి గ్రహించాడు. చప్పట్లు కొట్టుకో. భార్య వచ్చిందన్న ఆయన కోసం ప్రార్థించాడు. మాతో రాటు కదయ్యా, నీ ఇంట్లో ఉండాలా, లారీ డ్రైవింగ్ చేయాలా, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్. దట్ ఈస్ గాస్పెల్. గాస్పెల్ అంటే తెలుసురా? గో అండ్ స్పెల్. వెళ్ళండి, ప్రకటించండి, సన్నిధిగా విడదీయండి. ఆనాడు శిష్యులు రాబట్టి, ఆనాడు తోమా గారు రాబట్టి, ఆనాడు ఆయన మాట్లాడిపించుకొని అందరు శిష్యులు కాముగా ఉన్నారు. ఈయన ఒక్కడే చేశాడరా? చెప్పం ప్రశాంతి ఏం చేశాడు? యేసు ప్రభు పక్కలో, అయ్యా ఏమనుకోబాగా, నువ్వు కనుక యేసు ప్రభు అయితే నువ్వేమనుకోబాగా, నేను నీ తోమా చూచి నమ్మిన వారి కంటే నాకు అనవసరం అంటే అన్నావులే, నా డౌట్ నేను తెచ్చుకోవాలి అన్నాడు. భారతదేశం వచ్చి దేవుని స్తోత్రం పడదామా, హల్లెలూయా. ఆయన తోమా గారు కాబట్టి సువార్త సునాదము నీ ఇంటికి వచ్చినది. విలియం కేరీ గారు భార్య, కొడుకు ప్రశ్నలు పెట్టారు, చనిపోయాడు కలకత్తాలో. బ్యాప్టిస్ట్ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాప్టిస్ట్ మహానుభావుడు లేకపోతే ఈ బైబిల్ తెలుగులో ఉండేది కదమ్మా. తెలుగే చదవలేకపోతున్నాం, ఇంగ్లీష్ ఎక్కడ చదువుతాం? భారతదేశం తమిళ ఎక్కడ చదువుతావు? నీకు ఎంగే పండుగలే యాంకల్స్ మాడిదిరే కన్నడలో. ఎక్కడ చదువుతావు చెప్పు, ఏం చేస్తావు?
అందుకే చక్కని పాట పాడారు. మా నాన్నగారు ట్రాన్స్లేట్ చేశారు. ఎన్ని లెక్కించలేని స్తోత్రం, ఎన్ని లడంగా తోదీరం దేవ ఎండ్రెండు నన్ పాడువే. లెక్కించలేని పాట లెక్కించలే తోదీరం దేవ ఎండ్రెండు నన్ పాడువే. இந்நாள் வரை என் வாழ்விலே நீ செய்த நன்மையை లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదను దేవ ఎల్లప్పుడు. నీ సునాదము సర్వలోకం అంటే నీ ఇల్లే బ్రదర్. ఆ మాట చెప్పడానికి కష్టపడ్డా. నీ ఇల్లు నీ లోకం. వీడికి వేరే లోకం ఏం లేదయ్యా. నన్ను కూడా మర్చిపోట్ల. భార్య కొంగు కొడుకు తిరుగుతా అంటారు ఈ అమ్మ. మరి ఎవరు కొంగు కొట్టుకోమని తిప్పే కట్టే ఆ పెళ్ళి అట్టట్ట కుదరదు. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకుని వచ్చిన డబుల్ కాటు మంచంతో ఫ్రిడ్జ్తో మిక్సీతో వేరే కాపురం పెట్టవాడును. సామాన్ వేసుకెళ్తున్నారుగా, అది కాదమ్మా, అది కాదు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని అత్తవారింటి దగ్గర విడిచి కాదు. నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళు. నేను దాదాపు ఆ మాట చెప్పాడు వద్దు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని ఆలయానికి వెళ్ళు. అప్పుడే దీవించు. పెళ్ళికూతురు చెప్పించాడు. ఇక్కడ ఎలా చర్చికి వెళ్తున్నావో మా మాయకి అలవాటు లేదంట. మా మేనమామ చేసుకున్నాం. అలవాటు రాకపోతే అలవాటు చేసుకోమని చెప్పాడు. సువార్త ఎక్కడ వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నామంటే సువార్త మనకు మనమే ఒంటరిగా ఉన్నామమ్మా. సువార్త ద గాస్పెల్ షుడ్ ఎక్స్టెండ్. తెలియవట్లేదా? సువార్త విస్తరించబడునుగాక. ఆమేన్. నీ కుటుంబంలో ప్రార్థన చేసుకో. వచ్చే ప్రతిష్ఠ రోజుకి సువార్త పుష్పకుడికి వస్తున్నాను. నా సోదరునా చాలా హ్యాపీగా ఉంది నాకు. అమ్మ అవును కదరా, పుష్పకుడికి సహోదరు వచ్చారు. వెళ్తే మరి సాక్షి కదరా. వర్షమైనా నేను ఆ రోజున వలివేరులో 1వ తారీఖున రేపేగా ఉంటాయి వస్తాడారని డౌట్ పడ్డా. నేను చాలా డౌట్ పడేది. నాకు డౌట్ ఎక్కువగా అయినా వెళ్ళగానే ఆశ్చర్యపోయా. మామూలు టైంలో కంటే వర్షం పడుతుంది ఎక్కువ వచ్చారు. కాఫీ తక్కువ పెట్టాం. అయ్యో బాబోయ్, దేవాన్ని ఎంత గొప్ప చప్పలు పట్టాను కొట్టబాకంటే. దేవాన్ని ఎంత గొప్ప దేవుడు అయ్యా. సువార్త సునాదం, సువార్త సువాసన విస్తరించునుగాక. మీ కుటుంబాలలో, మీ గ్రామాల్లో, మన సంఘాలలో విస్తరించునుగాక. అప్పుడే నీ భక్తి, నీకు భక్తి విలువ, రిజల్ట్ ఓరియంటెడ్ భక్తి, ప్రతిఫలము కలిగిన భక్తి అది ఉండాలి. చివరిగా క్రైస్తవ కుటుంబ నిర్మాణం, ఫ్యామిలీ ఎలా ఉండాలో చెప్పిన ముగించేస్తాం. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6-14 వచనంలో నిర్మాణం ఎలా ఉండాలంటే విశ్వాసం. చాలుతుంది. నీ కుటుంబంలో ఇది ఎవరికంటే పౌరు గారు చెప్పిన ఉద్దేశం లేదు. జాగ్రత్త విన్నామా? అరే కరెక్ట్ 3 నిమిషాలు గురించేస్తాం. ఫ్యామిలీ ఇంపార్టెంట్. మొదటిది ఆలయం ఏంటో విన్నాం. రెండోది సువార్త గురించి విన్నాం. విలువైన సువార్త. అది మీ ఇంట్లో మనం చెప్పుకొని విత్తనాలు వేయండి. అది వచ్చే సంవత్సరం ఫలించును గాక. ఆమేన్. మూడవది కుటుంబ నిర్మాణం, ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలా ఉండాలంటే మొదట భార్య గురించి భర్త నేను ఎవరిని చేసుకోవాలో ప్రార్థన చేసుకోవాలట. నేను 95లో బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. 10 ఎకరాలు నష్టమయ్యాను. చేతులు రిక్తాస్తుగా పైకెక్కాను. నన్ను పిలిచి పత్తేశ్వారు చెప్పిన అయ్యగారు భయపడబాగా, బాధపడబాగా, ఇవి వచ్చిన అన్ని రాష్ట్రాల కంటే బాగా చదువుకున్నావు, పెద్దవాడు కూడా భగవత్ పెద్దవాడు. మత్తయి సువార్త 6:33తో దేవుడికి మాట్లాడుతున్నాడు. మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు నీకు అన్ని అనుగ్రహించబడతాయని చెప్పారు. ఆ ఒక్క మాట నా జీవితంలో చేసి మళ్ళీ అదే అంకుల్ సెలవరాజు గారు ప్రభు మహిళలు ఉన్నారు, ఎక్కడున్నారో, నీ భార్య గురించి 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. జాగ్రత్త అమ్మా, నీ కుటుంబ నిర్మాణం
బాగుండాలంటే నీ కుటుంబంలో ప్రాముఖ్యత పురుషుడు భార్య గురించి ఎవరితో చూపిస్తా ప్రభు 3 ఏళ్ళు ప్రార్థన చేస్తాను. నాకు అనిపించినప్పుడు ఆ టైంలో ఎవరో చేసుకోవచ్చు అనుకున్నా, కుదరదు. అలా మీరు గాడ్స్ మీ వయసు తెలియదు ఇప్పుడు మీకు, మీ భర్త గురించి మీరు 3 సంవత్సరాలు ప్రార్థన చేసుకోండి. కుటుంబ నిర్మాణం దెబ్బతింటానికి గల కారణం ప్రార్థన కలిగిన వారు లేకపోవటం, విశ్వాసంలో ఉండకుండా ఉండటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కాబట్టి మన నిర్మాణంలో క్రైస్తవ కుటుంబం ప్రార్థనా కుటుంబంగా ఏ విధమైనటువంటి జంట, ప్రార్థన పరు జంట ఇస్సాకు రెబెకాలాగా దేవుడు నిర్మాణం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలో అబ్రాహాము కుటుంబంలో విశ్వాసములు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. రెండోది, కుటుంబం ఎలా ఉండాలంటే బోధకు సామర్థ్యం కలిగి బోధించే వారికి అకుల ప్రిస్కిల్లాగా సహకరించే వారిగా ఉండాలి. అకుల ప్రిస్కిల్లా పౌలు గారు టెంట్లు కొడతాడండి, ఆయన వివాహం లేదు. యూదులు మన ముస్లిం సహోదరిలాగా బయటికి రారు, ఇప్పుడు వస్తున్నారు కొద్ది కానీ ఆ రోజుల్లో ఈ అకులకి ప్రిస్కిల్లా బయటకు వచ్చి ఆ డేరాలు కొడుతూ సహాయపడుతుంటే పౌలు గారు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, స్త్రీలు పనిచేయాలి కదా అంటే ఆమె అందక, మేము ప్రభువుని కలిగిన వారం, దేవుడు మాతో మాట్లాడాడన్నా, అందుకని నా భర్తని సహకరిస్తున్నాను. నిజమైన నిర్మాణం భర్తకి భార్య సహకరించినప్పుడు, భార్యకు భర్త సహకరించినప్పుడు ఆ కుటుంబము 3 పూల ఆరికలుగా వర్ధిల్లుతుంది. చప్పలు కొట్టుకోండి, ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకోండి, ఇష్టం లేకపోయినా చప్పలు కొట్టండి. అంటే భర్తకు భార్య, భర్త చేసే పనికి భార్య సహకరించాలి. ఆయన ఏదో చేసుకుంటాడు. మా అన్నయ్య అయితే పెద్ద జాబు, నువ్వెందుకు చేస్తావు అనవాకండి. అన్నయ్య ఒకరోజు కాయలు తెచ్చేస్తాడు, భర్త పోషిస్తాడు. అలా నీ భార్య పనిచేస్తుంది, నీ భార్య కష్టపడుతుంది. అది నిర్మాణంలో మొదటిది విశ్వాసం, రెండవది ఐక్యత, సహకారం, మూడవది కుటుంబ నిర్మాణంలో ఆర్థిక విధానం. 128వ కీర్తన మొదటి వచనము, నీ చేతుల కష్టార్జితము నీవు అనిపించింది. ఎప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచి వారందరూ ధన్యులు. చాలురా. తర్వాత నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు, అప్పుడు కష్టార్జితం అనుభవిస్తాం. ఇప్పుడు చెప్పండి, పెద్దవాడు కూడా వచ్చారు, చిన్నగారు స్నేహితులు వచ్చారు. మీకు తెలుసు సార్, కష్టార్జితం ఎక్కడ పోతుంది? వెలుగులేమో పెరుగుదుపాటు సెంటర్లో, మా వాళ్ళేమో అంగర్కుదురు సెంటర్లో. నీ చేతులు కష్టార్జితం అంగర్కుదురు దాకా బాగా వస్తుంది, శ్రమ పడుతున్నావు, ఏదో భోజనం చేస్తున్నావు, పని చేసుకున్న అన్నగారు, తమ్ముడు గారు. ఇంకెవరు చెప్పాలి నేను సువార్త? ఏ దేశాలకు చెప్పినా వేస్ట్. నా వాళ్ళు చెప్పుకోకపోతే నీ కుటుంబ నిర్మాణం బాగుంది, మంచి భార్యను దేవుడు ఇచ్చాడు, మంచి భర్తను దేవుడు ఇచ్చాడు, వెరీ గుడ్. విశ్వాసంలో నడుస్తున్నారు, దేవుడు పొలం ఇచ్చాడు, పోషిస్తున్నావు, శక్తి ఇచ్చాడు, మార్పులు వేసుకున్నావు, ఇంకేదో పని చేసుకున్నావు, వ్యాపారం ఇచ్చాడు, పనిచేసే కృపనిచ్చాడు, ఏదో తెచ్చుకుంటున్నాము. అది ఏమవుతుంది? నీ కుటుంబ నిర్మాణంలో అది కష్టార్జితం వృధా అయిపోతుంది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీస్. ఈ ప్రతిష్ఠ దినాన, 5వ ప్రతిష్ఠ దినాన, వాట్ ఈస్ అవర్ డెసిషన్ టుడే? ఏమిటి ఈరోజు మన నిర్ణయం? కష్టపడుతున్నా చాటు నిజం చెప్తున్నాను, ఈ రోజునంత సంపాదన ఆ రోజులు ఉందమ్మా? ఉందా? లేదు. అంతే. ఈ రోజునంత వృధా ఆ రోజులు లేదు. ఈ రోజు చేసే వృధా. కానీ జోడించి చెప్తున్నాను, ఈ ప్రతిష్ఠ దినాన మన ఆలయం ప్రతిష్ఠించబడును కాక. కుటుంబ నిర్మాణం చాలా ప్రాముఖ్యం. ఆర్థిక విధానాల్లో మన జీవితాలు, స్త్రీగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను, పురుషునిగా నీవు నీ కుటుంబాన్ని ప్రేమించు. మీరు ఏమనుకోవద్దు, మలూరులు ఏమనుకోవద్దమ్మా. మలూరులు వచ్చారుగా, ఎవరికి బాగా మార్చుకుంటారు. చాలా పనిపళ్ళు నాకు బాగా నచ్చుతారు. మీ ముందు మన చేతులు మీకు ఇచ్చిపోతారు. చావర్ పాల్పళ్ళు కష్టపడి దాన్ని కొనుక్కుంటారు, ఎక్కడ లోడ్ లేమిగా కనపడరు. కష్టపడి సరుకు కరెక్ట్ తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. వారి ముందు దాంట్లో నిండుగా ఉంటారు. ఎవరికొకుండా పడగ కనుక గట్టి చపల కొట్టండి, గట్టి చపల కొట్టండి. ఎన్ని ఆర్థిక వస్తుంది మరి ఎక్కడ వస్తుంది? ఎక్కడ లోపంటే ఇంకొంచెం ఆర్థిక స్తోమత వృధా కాకుండా ఉంటే
బాగుంటుంది. అదే వలివేరు పెట్టిన చెప్తా, రొయ్యలు చెరువులు ఉన్నాయి, పొలం ఉంది, వేసమంటే ఎంతగా అవునా? ఆయన పోయినప్పుడు ముందేస్తానికి వెళ్తాడు, వెనక బాబు చేలు కొట్టొస్తాడు. ఈ అమ్మాయి బియ్యం బొగ్గులు చేస్తుంది. ఈ అమ్మాయి పిల్లలకు కోరేను అంటే సరేండి ఏం వేయగా పెట్టాలని కొంచెం సంపుతాయి సార్ అని చెప్పాడు. ఇట్లా పిచ్చి మాటలు చెప్పాడు, సంపుతాయి సార్. ఏందా అసలు దగ్గర మాట్లాడండి. దేవుని బిడ్డలు మీరు, దేవుని విశ్వాసులు మీరు. రాజరిక కుటుంబంలో ఎన్నడూ కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగకూడదు అంతే. కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. నువ్వు వృధా చేస్తున్న జాగ్రత్తగా చెప్పాను భార్య భర్తలకి. నా ప్రియమైన సంగమా, ఈ దేవాలయం నిర్మించుకున్నప్పుడు ఒక్క మాట నా వైపు చూడండి, అందరూ ఈ పాట పాడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగది. హృదయమే నీ ఆలయం క్రీస్తు. పాస్టర్ గారు మందిరం కట్టుకోవడానికి చిన్నపిల్లలు అందరూ లేరు, ఇంగ్లీష్ చర్చ్ అది. వాళ్ళు అన్నారంట, వీ నీడ్ 3 టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ ప్రియానా. ఈ పాప ఇంటికి వెళ్ళి ఆమె అనుకుంది 3 రూపాయలు అనుకుంది, తెలియదు కదా, చిన్నపిల్ల కదా. 3 రూపాయలు అనుకుంది. పాస్టర్ అని చెప్పిందంత 3 లక్షలు ఆ రోజు. ఇక తర్వాత 3 వెళ్ళి అప్పట్లో పైసలు కూడా ఉన్నాయి. అమ్మ మీ పైసలు ఎంతమంది తెలుసురా? నాకు 2 పైసలు మామిడికాయ వచ్చింది. పైసలు తెలుసమ్మా? మీకు తెలీదు సార్. జాతీయ పైసలు తెలుసా? చిన్నగారు పైసలు తెలుసా మీకు? 5 పైసలు గుర్తుందా? 5 పైసలు, 1 పైసా, 2 పైసలు, 5 పైసలు తెలుసా నీకు? సందా 5 పైసలు వేసేవాళ్ళగా 10 పైసలు. నాకు రూపాయి 2 పైసలు కూడా తెలుసు. నాకు గుర్తు బాగా. మా మామయ్య ఉంటే సాయంత్రం దాకా ఏలు కొట్టి తిరిగితే పెందుకోడి నుంచి పెద్ద మామయ్య 10 పైసలు ఇచ్చేవాడు. సొంగబడి సౌండ్ పెడితే వాడిని కొనుక్కున్నాడు. ఈ పాప 57 పైసలు దాచిపెట్టింది. ఆ పాప జబ్బు చేసి దిండు కింద పెట్టుకుంది. ఎప్పుడు 3 రూపీస్ అవుతాయా మందిరానికి ఇద్దామని అనుకుంది. అంటే కట్టొచ్చు అని చెప్పాడు పాస్టర్ గారు. వీ నీడ్ 3 అన్నాడు. ఆ పాపకు 3 అనే అనుకుంది, 3 రూపాయలు అనుకుంటుంది. వెంటనే వెళ్ళిన తర్వాత ఆ దిండు ఆ పాప సిక్ అయినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు అయ్యి సర్దుకున్నప్పుడు ఆ పాప హాస్పిటల్ నుంచి ఆ 3 తీసుకుని 57 పైసలు ఉన్నాయి. ఏంటి 57 పైసలు అంటే ప్రేమ్ రాసుకుంటా, లార్డ్ ఐ వాంట్ 3 రూపీస్, ఐ వాంట్ 3 రూపీస్ అని పోజ్ చేస్తుంటే ఈ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళు. పాప అక్కడ అస్వస్తుంది. పాస్టర్ ఫర్ చర్చ్ ఎంతమంది ఏదో విషయం లేదు, నా కూతురు హాస్పిటల్లో ఉంది, నా కూతురుది సత్యం జరిగింది, ఇది ఫిలదెల్ఫియాలో, నా కూతురుది 57 పైసలు రాసుకుందని వాళ్ళ నాన్నగారు కన్నీటితో డబ్బులు ఇచ్చారు. ఫాస్ట్గా వెంటనే ఫాదర్, ఆల్మైటీ ఫాదర్ బ్లెస్ దిస్ ఆఫరింగ్ అన్నాడు. అప్పుడు వరకు ఫస్ట్ పేరు, నెక్స్ట్ వారం, నెక్స్ట్ 15 రోజుల వరకు బహుశా. ఆల్మైటీ సర్వశక్తి గల దేవా, ఈ 57 పైసల పాపిచ్చింది, దీనిని 3 లక్షలుగా దీవించును గాక ఆమె చెప్పారంట. వెంటనే చిన్నగారంట లేచి పట్టుకొచ్చి చర్చికి ఎంత అయిపోయింది అన్న, చర్చికి 3 lakhs. ఆ పాప ఎంత అనుకుంది? 3 రూపాయలు. ఆ 57 రూపాయలు సత్యం జరిగింది. మిగతా నేను ఇస్తా కొంతవరకు, మిగతా ఫినిషింగ్ తీసుకున్నాను. చెప్పకూడదమ్మా? 57 పైసలు ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ? ఆ పాప కళ్ళు మూసి మరణించే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తిరిగి ఆ పాపని కొంతకాలానికి బతికించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఉన్న చర్చ్ ఫిలదెల్ఫియా చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్. ఈరోజున్న ఫిలదెల్ఫియాలో బ్యాప్టిస్ట్ చర్చి 57 పైసలు ఇచ్చిన ఆ పాపని ఇప్పుడు గట్టికి చప్పడబడదాం, గట్టికి చప్పడబడదాం. ఎవరు భయపడతామో? నీ ప్రభుకి ఎంత ఇచ్చావో ఆ పాప 57 పైసలు చెప్పుకున్నామంటే నా ప్రభుకి నేనేమిచ్చి నేను తక్కువ కాను. హృదయం ప్రతిష్ఠించబడాలి, కుటుంబము నిర్మాణం జరిగించాలి, సువార్త సువాసన నీ కుటుంబ వ్యక్తికి సాక్ష్యం ద్వారా వినిపించబడును గాక. అవి ప్రార్థన. మనిషి అంత నేర్చుకుంటున్నా బ్రతకాలని
మంచిని మనసులో పెంచాలని సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదిరించి గెలచిన దేవుడు నీవే, పాపుల రక్షణ నీవే, హృదయమే దియాలయం క్రీస్తు. పరిశుద్ధానికి స్తోత్రం నాయన. అన్న వాక్యం నీరు కట్టి ఫలించేయండి. ఆలయంలో ఉన్న ఆశీర్వాదం, ఇన్ని ఆలయాలు మేము ప్రతిష్ఠించబడాలి. మా హృదయం ఒక ఆలయం అయినా సువార్త మా కుటుంబం నుంచి వెదజల్లబడాలి. సాక్ష్యం ద్వారా కుటుంబ నిర్మాణం క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా చేయండి. ప్రతిష్ఠించిన కుటుంబాలుగా, కొన్నేళ్ళ కుటుంబాలుగా, యెహోషువ కుటుంబాలుగా చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ప్రభువు యేసుక్రీస్తు వల్ల మీ విధములు కావాలని గాక, ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ నాయా అంగములో స్థిరమైన ధర్మముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. దీపవారి శోధనను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరాక్షణానందము నాకు మధ్యల పుట్టించుము. సమాధిగల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చుందాం. మేము గాడ్వేశ్వరం మరొకసారి మీకు ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు చెందితే అర్పణ అనిపించుకుందాం. ఎవరైనా ప్రత్యేక అర్పణ ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం.